మన సహాయం వ్యర్థంగా వెళ్ళిపోతుంది పిల్లరా చాలా సమయాల్లో. వ్యర్థమైనటువంటి వారికి మనం సహాయం చేస్తా ఉన్నాం. దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే మన సహాయం ఎవరికైనా చేసాం. ఆ సహాయం ద్వారా వాళ్ళు వ్యర్థమైనవి జరిగిచ్చారనుకో, ఓ రూపాయి ఇచ్చాం. దాని ద్వారా వాడు ఆ వ్యర్థమైనవి కొన్నాడనుకో, వ్యర్థమైనవి తాగాడనుకో, అప్పుడు అది నువ్వు చేసినటువంటి ఆ సహాయం వ్యర్థమే. దానివలన ప్రయోజనం లేదు. ఇప్పుడు కడుపు ఆకలితో ఉన్నాడు, నిజంగా ఆకలితో ఉన్నాడు. అతనికి ఒక ముద్ద ఆహారం పెడితే, నువ్వు సహాయం చేస్తే, దానివలన నీకు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. దానివలన నీకు ప్రయోజనం ఉంటుంది. నువ్వు చేసిన సహాయం సరిగ్గా వినియోగించబడుతుంది. లేకపోతే వ్యర్థమైనటువంటి వారికి చేసామనుకో, వ్యర్థమైనటువంటి వారికంటే ఆ వ్యర్థమైన తిని త్రాగి వ్యర్థమైనటువంటి పనులు చేసేవాళ్ళు. వాళ్ళకు నువ్వు సహాయం చేసావనుకో, నువ్వు చేసినటువంటి సహాయం నిరుపయోగం అయిపోయింది, దుర్వినియోగం అయిపోయింది. దానివలన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి అటువంటి వారికి చెయ్యొద్దు.